ర్యాపిడో మీద జబర్దస్త్ దస్తర్ఖాన్ డైలీ మావాడు అదే ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు వాటర్. ఇక్కడ దాకా తినేసాం, ఇక్కడ నుంచి దాకా ఖాళీ ఉందన్నమాట. సెకండ్ లేడీ నించుని ఉంది కదా పక్కన మోడల్ వెళ్తున్నాడు రెడ్ డ్రెస్ వేసుకొని. అది కూడా వస్తున్నాడు అనమాట. హర్యానా వాడు కుర్రుడు అంకిత్ అని. అరే నేను వస్తాను రా ఇఫ్తార్ కంటే పద అయితే తీసుకెళ్తున్నాను అనమాట ఇఫ్తార్కి. అదనమాట, ఎవరైనా రావచ్చు, ఎవ్రీ పర్సన్ ఆల్వేస్ వెల్కమ్ అనమాట. రిలీజన్కి ఏం సంబంధం ఉండదు. అయితే వదినమ్మకి ఇది కట్ చేసి ఇచ్చేసి ఏంది ఉల్లిపాయలు టమాటీ పచ్చి కట్ చేసి ఇచ్చేసి అప్పుడు అయితే తీస్తాం కూల్ కేక్ తీసి సరదాగా వదినమ్మకి తినిపిస్తే నేను కూడా వస్తాను లాగిసన్లో డ్రెస్ చేంజ్ చేసుకొని. హలో తమ్ముళ్ళు, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. అయితే ఈరోజు మన రంజాన్ ది డే 19 అనమాట. బ్లాగ్ 19 అనుకోండి, మన రంజాన్ 19 అనుకోండి. అయితే ఈ రోజు మనది సైరీ ఏమొచ్చి ఎయిర్పోర్ట్ లో అనమాట. మొత్తం మన గ్యాంగ్ ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్న మా తమ్ముళ్ళు అన్నలు అందరితో కలిసి ఇక్కడ సైరీ చేస్తున్నాం అనమాట. మార్నింగ్ సైరీ ఫ్రెండ్స్ తో. డైలీ ఇంట్లో చేసామని ఈ రోజు డ్యూటీలో రావడం వల్ల అందరితో చేస్తున్నాం. మొత్తం ఇలా కలిసి కూర్చున్నాం. అది మా గ్యాంగ్ అనమాట. నేను తెచ్చింది ఇదనమాట, రైస్ చికెన్. ఇది నేను తెచ్చింది, ఇది మా అస్పక్ బౌన్సర్ తెచ్చింది. ఇంకా అందరూ చాలా 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 రకాల అన్నమాట. రైస్, చపాతీ, చికెన్ 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 మొత్తం మ్యాక్సిమం చికెన్ ఉంది ఇక్కడ. మొత్తం గ్యాంగ్ అనమాట. మన ఎయిర్పోర్ట్ లో చేస్తున్నాం అందరూ మా బ్రదర్స్. టైం అవుతుంది, అవకూడదు లేట్ చేయకుండా. ర్యాపిడో మీద జబర్దస్త్ దస్తర్ఖాన్ డైలీ మావాడు అదే ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు వాటర్. ఇక్కడ దాకా తినేసాం, ఇక్కడ నుంచి దాకా ఖాళీ ఉందన్నమాట. వాటర్ తాగేసి ఫినిష్ చేస్తున్నాం సార్. ఇక్కడ దాకా తినేసాం, ఇక్కడ దాకా వాటర్ తాగేసాం. ఇంకా కొద్ది ఖాళీ ఉందంట. టీ వస్తుందంట. టీ గురించి మొత్తం గ్యాంగ్ మళ్ళీ వెయిట్ చేస్తాను అనమాట. మళ్ళీ అడిగాను అనమాట వీళ్ళకి కన్ఫర్మ్ గా వస్తుందా రావట్లేదా. కన్ఫర్మ్ గా వస్తుందని చెప్తే మళ్ళీ వీడియో చేశాను. మళ్ళీ వీడియో చేసిన తర్వాత రాకపోయింది అనుకోటి రిపప్పులు అయిపోతాం అనమాట. అందుకోసం కనుక్కొని ఇదిగోండి టీ పార్టీ మా వాళ్ళది ఫినిషింగ్ టచ్ అనమాట. लो भाई पी लो, मैं नहीं पीता. नहीं 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 आप लोग पी लो अगर बचने से लास्ट में मैं. ఓకే అయితే నాకు వచ్చేసింది, అవకొడేస్తా. कौन पीने वाले भी रहते शॉर्टेज हुआ बोल के नहीं पी रहा करके बोल दे रहे शायद आप लोग ऐसा. అల్హమ్దుల్లా చూసారు కదా. అయితే మాది సైరీ అయిపోయింది మొత్తం. ఫస్ట్ టైం మన ఎయిర్పోర్ట్ లో ఫ్రెండ్స్ తో కలిసి అనమాట. ఇంతకు ముందు ఇయర్ కూడా చేసుకున్నాను కానీ సైరీ నేను ఇలా సింగిల్ గా కూర్చొని తినడం, లేకపోతే అష్ఫాక్ ఉండేవాడు కదా వాడితో ఇద్దరే ఎక్కువగా, ఎప్పుడు గ్రూప్ చేసుకోలేదన్నమాట. అయితే ఈసారి గ్రూప్ లో కూర్చొని చేసుకున్నాం. ఇప్పుడు నమాజ్ చదువుకోవడానికి పైన అదే అరైవల్స్ పైన కేఫ్ నీలోఫర్ ఉంటుంది కదా, అక్కడ బ్యాక్ సైడ్ ఎయిర్పోర్ట్ వచ్చిన అయితే ఐడియా ఉంటుంది అనమాట. ఈ లాస్ట్ లో నమాజ్ చదువుకుంటాం. ఆల్రెడీ మా వాళ్ళు అందరూ వస్తారు, 1-2 మా డ్రైవర్స్ అనమాట. ఎయిర్పోర్ట్ లో పనిచేస్తారు, వెనకాల నడుచుకుని వస్తున్నారు వాళ్ళు అందరూ. నమాజ్ చదువుకోవాలంటే ఫస్ట్ వజూ చేయాలన్నమాట. అదే మగం కాళ్ళు చేతులు అవన్నీ కడుక్కుంటాం. అది కూడా మనకి ఎయిర్పోర్ట్ లో అరేంజ్ చేశారనమాట. ఇది వెనకాల ఇది మొత్తం ఏంటంటే బక్రీద్ టైంలో హజ్ చేయడానికి వెళ్తారనమాట. బక్రీద్ టైంలో, రంజాన్ కాకుండా బక్రీద్ టైంలో హజ్ చేయడానికి వెళ్తారు. అప్పుడు ఇక్కడ అరేంజ్మెంట్ చేస్తారు నమాజ్. చాలా మంది వస్తారు పబ్లిక్, అందుకోసం వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఇది వజూఖానా కట్టి వదిలేశారు అనమాట. అలాగే ఇప్పుడు మనకి పనికి వస్తుంది. పదండి అయితే ఇంకా నమాజ్ చదువుకొని రూమ్కి బయలుదేరిపోవడం. రూమ్కి బయలుదేరిపోయి పడుకొని మళ్ళీ మధ్యాహ్నం B-షిఫ్ట్కి రావాలి డ్యూటీకి. అక్కడ లేడీ నించుని ఉంది కదా పక్కన మోడల్ వెళ్తున్నారు రెడ్ డ్రెస్ వేసుకొని. అది వజూఖానా అనమాట, అక్కడే చేసుకున్న వజూ. అలాగ అక్కడి నుంచి ముందుకు వస్తే ఇక్కడ టెంపరీ అనమాట. ఇది నమాజ్ మ్యాట్లు అన్ని తెచ్చుకొని వేసుకొని ఇలా చదువుకుంటాం. ఇదనమాట, ఇలా చదివేసుకుందాం నమాజ్. అయితే టైం ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 6:05 అవుతుంది అనమాట. అదే నైట్ షిఫ్ట్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోయి పడుకొని మళ్ళీ మధ్యాహ్నం 12:30కి లేచి 1 లోపుకల్లా రావాలన్నమాట. షిఫ్ట్ చేంజ్. మధ్యాహ్నం 1కి వచ్చేసి షిఫ్ట్, మళ్ళీ 9 వరకు షిఫ్ట్ ఫినిష్ చేసుకొని నైట్ వెళ్ళిపోవాలి. నైట్ ఫినిష్ అయిపోయాక మళ్ళీ రేపటి నుంచి ఏ షిఫ్ట్ ఉంటుంది అనమాట. అదే వ్యాపారం. మా నరసింహ అన్న ఎక్కడ అనుకున్నారు? సింహాచలం, వైజాగ్. ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్
చూసారా హ్యాండ్స్ అదే నాటు దెబ్బ అనమాట. ఓకే అయితే కలుద్దాం మరి, ఇంకా రూమ్కి వెళ్ళిపోయి పడుకొని మధ్యాహ్నం కలుద్దాం మళ్ళీ. ఓకే అయితే రూమ్కి వచ్చేసాను అనమాట. ఇంకా బ్రష్ చేసి పడుకొని మధ్యాహ్నం బీసీపీకి లెగుద్దాం. అయితే టైం ఎగ్జాక్ట్గా 7 అవుతుంది అనమాట. అయితే 12 o'clock వెళ్దాం పడుకొని. 12 అంటే 8, 9, 10, 11, 12 5 hours నిద్ర తీసి మళ్ళీ మధ్యాహ్నం బీ షిఫ్ట్కి వెళ్ళిపోవడం. వాచ్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా లేదా, నంబర్స్ చూసారా, ఉర్దూ లెటర్స్లో ఉందన్నమాట. చూడండి ఒకసారి, ఈ సైడ్ నుంచి చూసుకొని రావాలి. 1, 2, 3 ఇంగ్లీష్ లెటర్స్ లాగే కాకపోతే ఉర్దూలో, అదనమాట. ఓకే అయితే మరి పడుకుందాం, మధ్యాహ్నం కలుద్దాం. ఇక 12:40 అవుతుంది అనమాట. ఇంకా 20 minutes ఉంది. లెగ్సా 12:20కి లెగిసి ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసి బట్టలు మార్చేసుకొని డైరెక్ట్గా ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. బీ షిఫ్ట్ వెళ్ళాలా, నైట్ షిఫ్ట్ చేసుకుని వచ్చా. మార్నింగ్ పడుకున్నా 7 o'clockకి, ఇప్పుడు లెగిసా 12కి. బీ షిఫ్ట్ వెళ్ళి మళ్ళీ నైట్ 9కి రావాలన్నమాట. ఈ మధ్యలో ఏదైనా వ్యాపారం ఉంటే ఎయిర్పోర్ట్లో ఇఫ్తార్ది అది ఇది చూపిస్తా. ఇంకా రేపటి నుంచి మళ్ళీ నార్మల్ ఏ షిఫ్ట్ అనమాట. ప్లస్ ఈ రోజు ఏంటంటే వ్లాగ్ 19 కాబట్టి మనకి వర్కౌట్ కూడా ఉంటుంది అనమాట. వర్కౌట్ కూడా చూపించాలా ఏంటనేది చూపిస్తా సాయంత్రం. ఓకేనా, పనండి మరి ఇంకా బయలుదేరదు. ఎండ కూడా బయట గట్టిగా ఉంది, మామూలుగా లేదు. మధ్యాహ్నం 1 గంటకి డ్యూటీ, ఎయిర్పోర్ట్ మొత్తం గట్టిగా కొడుతుంది. ఎదుగోండి చూసారు కదా, నేను కనిపించట్లే, అలా ఉంది. ఎగ్జాక్ట్గా టైం 12:55 PM వస్తుంది అనమాట. వచ్చేసాం ఎగ్జాక్ట్గా 1 o'clock బిఫోర్గా వస్తాం మనం. అయితే ఇప్పుడు నమాజ్ టైం కూడా అవుతుంది, జోహర్ నమాజ్ టైం మధ్యాహ్నంది. అటెండెన్స్ అది వేసేసుకొని అయిపోయాక నమాజ్ చదివేసుకుందాం. ఓకేనా, అయితే నమాజ్ చదువుకోవడానికి మధ్యాహ్నం మ్యాట్ వేస్తారు అనమాట. ఎక్కడంటే మనకి ఎస్కలేటర్ ఎక్కుతారు కదా ఇక్కడ ఎయిర్పోర్ట్లో పైకి, దాని కింద బ్యాక్ సైడ్ అనమాట. చిన్న ప్లేస్ దొరికినా చాలా మనకి, చిన్న మ్యాట్ వేసుకొని నమాజ్ చదివేసుకోవచ్చు. ఓకే అయితే నమాజ్ చదివేసుకొని కలుద్దాం. అయితే ఇప్పుడు వచ్చి టైం 5:15 PM అవుతుంది అనమాట. మనది 3వ నమాజ్, అషర్ నమాజ్ అంటాం కదా, నమాజ్ టైం అవుతుంది. సేమ్ నమాజ్, సేమ్ నమాజ్ అంటున్నాను, సేమ్ పొజిషన్. ఇందాక మీకు ఏదైతే ప్లేస్లో చూపించానో అదే ప్లేస్లో వెళ్ళి నమాజ్ ఫినిష్ చేస్తే తర్వాత కరెక్ట్గా మనకి 1 hour ఉంటుంది. 1 hour తర్వాత 6:30కి మనకి ఇఫ్తార్ టైం ఉంటుంది అనమాట. అది కూడా చూపిస్తాం మీకు. ఓకేనా, ఓకే అయితే టైం ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 6:20 అవుతుంది అనమాట. ఇంకా ఒక 10 minutes ఉంది. మేము ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతున్నాం. మా వాడు కూడా వస్తాను అనమాట, హర్యానా వాడు కుర్రుడు అంకిత్ అని. అరే నేను వస్తాను రా ఇఫ్తార్ కంటే, పద అయితే తీసుకెళ్తున్నాను అనమాట ఇఫ్తార్కి. అదనమాట, ఎవరైనా రావచ్చు, ఎవ్రీ పర్సన్ ఆల్వేస్ వెల్కమ్ అనమాట. రిలీజన్కి ఏం సంబంధం ఉండదు, ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరైనా సరే మా ఇఫ్తార్ పార్టీ అయ్యేటప్పుడు ఎవరైనా రావచ్చు. ఎవరు మీకు ఇగ్నోర్ చేయరు అనమాట, రావద్దు ఇటువంటివి ఏమి ఉండదు అనమాట. అయితే వెళ్తాం పదండి, చూపిస్తా ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుంది అనేది इफ्तार। बना देंगे सर, 5 सेकंड हो गया। ఇది ఎగ్జిట్ అన్నమాట, మన ఎయిర్పోర్ట్ ఎగ్జిట్. వచ్చిన వాళ్ళకి ఎయిర్పోర్ట్ ఎవరైతే వచ్చి ఉంటారో వాళ్ళందరికీ ఐడియా ఉంటది. ఆర్చ్ కనిపిస్తుంది కదా, మేరే పాస్ మల్మాయ్ ఇదన్నమాట. ఇది మన పీటీసీ వెళ్లే దారి అనమాట. ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటది ఎయిర్పోర్ట్ లాడ్జ్. ఇక్కడ ఫ్రీ పార్కింగ్ వెహికల్స్ అన్ని నించుంటాయి అనమాట. అక్కడే మనకి వెనకాల టెంట్ వేసి ఉంది, కనిపిస్తుందా? దగ్గరికి వెళ్తే కనిపిస్తుంది. అంటే ఇంకా దూరంలో ఉన్నాం మనం. బ్యాక్ సైడ్ టెంట్ వేసి ఉంది కదా, అందులోనే అరేంజ్మెంట్ అనమాట. ఈ రంజాన్ నెల మొత్తం ఉంటుంది ఈ ఎయిర్పోర్ట్ లాడ్జ్. ఇక్కడ ఈ పక్కన మీకు కనిపిస్తుంది కదా టెంట్ వేసి, ఇది కంటిన్యూ 1 month మొత్తం టెంట్ ఇలాగే ఉంటుంది. ఇక్కడే ఇఫ్తార్ పార్టీ అవుతుంది అనమాట. ఇది మన ఎయిర్పోర్ట్ లాడ్జ్ కనిపిస్తుంది కదా, దాని పక్కనే. మన పులిని ఇక్కడ పార్క్ చేస్తాం అనమాట. ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ ఇక్కడ ప్రీపెయిడ్ వెహికల్స్ ఉంటాయి అన్ని, అక్కడ పార్క్ చేస్తాం. అది స్పెషల్ పార్క్ లేండి, మనం ఎక్కడ ఆపేసినా మనకి అడిగేవాడు ఎవడలేడు ఎయిర్పోర్ట్ లో. అదనమాట వ్యాపారం, అంత అయితే ఉంది మనకి ఇక్కడ. చెప్పుకుంటే ఏదో మాకు మేము చెప్పుకున్నట్టు ఉంటది కానీ నో ప్రాబ్లం అనమాట. అక్కడ వెళ్ళేసి ఆపేసినా సరే మన బండి ఎవడైనా ఎత్తేయడం కానీ లేకపోతే తీసుకెళ్ళిపోవడం కానీ ఉండదు. అక్కడ తీసుకెళ్ళిపోయినా సరే మళ్ళీ మా బండి మాకు వచ్చేస్తుంది అనమాట. అదే ఇది మన ఎయిర్పోర్ట్ వెయిటింగ్ హాల్ అనమాట. అది దీనికి ఫ్రీ షటిల్ బస్ ఉంటుంది. మన ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ లాడ్జ్కి ఫ్రీ షటిల్ బస్. ఎవరైనా ఎక్కొచ్చి ఎవరైనా దిగొచ్చు అనమాట, డబ్బులు తీసుకోరు. ఇది వెయిటింగ్ హాల్ అనమాట. పైన లాడ్జ్ కూడా ఉంటుంది, స్టేయింగ్ రూమ్స్ ఉండడానికి ఎయిర్పోర్ట్ లో. అక్కడ టెంట్ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్, అదే ఆల్రెడీ అరేంజ్మెంట్ చేస్తారు.
ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదనమాట ఈ టెంట్ ఇన్సైడ్ వ్యూ అనమాట. ఇలాగ మొత్తం కవర్ వేసి ఇలాగ మొత్తం దీని మీద మొత్తం ఫ్రూట్స్ అవన్నీ కట్ చేసి ఇలాగ పెడతారు అనమాట తినడానికి. ఇలాగ మొత్తం మన ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఎయిర్పోర్ట్ పనిచేస్తున్న వాళ్ళు అందరూ ఉంటారన్నమాట. ప్రతి ఒక్కరు ఉంటారన్నమాట. ఎయిర్పోర్ట్ కి సంబంధించిన కార్ డ్రైవర్స్ కానీ, ఇన్సైడ్ టెర్మినల్, అవుట్ సైడ్ టెర్మినల్, బయట నుంచి వచ్చిన వాళ్ళు ప్యాసింజర్లు కానీ ప్రతి ఒక్కరు వచ్చి కూడా ఇన్వైట్ అనమాట. ఎవరైనా రావచ్చు, ఎవరైనా కూర్చొని తినవచ్చు ఇక్కడ ఇఫ్తార్. ఓకే అయితే మరి టైం అయిపోయింది. ఇఫ్తార్ చేసి నమాజ్ చదువుకొని కలుద్దాం. మళ్ళీ కూర్చున్నారు కదా, అక్కడ నుంచి కొద్దిగా దూరంలోకి వస్తే ఇక్కడ పక్కన మనకి వజూ చేసుకుంటారు అనమాట. కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఇక్కడ ఉంది, లోన కూడా ఉంది కాళ్ళు అవి చేతులు కడుక్కోవడానికి. స్టార్ట్ అయిపోయింది, ఓన్లీ కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళిపోదాం. ఇదేంటి అనుకుంటున్నారా, ఇది బిర్యానీ పార్టీ అనమాట. నమాజ్ ఇఫ్తార్ అయిపోయింది అందరిది, నమాజ్ చదువుకున్నాం. మళ్ళీ బిర్యానీ ఉంది నమాజ్ తర్వాత, బిర్యానీ తింటున్నాం. అయితే చూసారు కదా, మార్నింగ్ నుంచి నాది సైరీ కూడా ఎయిర్పోర్ట్ లోనే అయ్యింది. పొద్దున్నే రూమ్కి వెళ్ళిపోయి మధ్యాహ్నం పడుకొని మళ్ళీ వచ్చా బీ షిఫ్ట్ లో. వచ్చి సాయంత్రం ఇఫ్తార్ కూడా ఎయిర్పోర్ట్ లోనే అయ్యింది. రెండు ఎయిర్పోర్ట్ లోనే అయ్యాయి. ఈ ఇయర్ ఫస్ట్ టైం అనమాట సైరీ అండ్ ఇఫ్తార్ ఎయిర్పోర్ట్ లోనే అయ్యాయి. సో టైం ఎగ్జాక్ట్ గా 7:25 అవుతుంది అనమాట. ఇంకొక 35 minutes డ్యూటీ చేసి ఒక 8 o'clock అలాగా మా మేనేజర్ గారికి పర్మిషన్ తీసుకొని ఎర్లీగా బయలుదేరిపోతాను అనమాట. ఎందుకంటే నైట్ నమాజ్ చదువుకోవాలి కాబట్టి, ఇషా నమాజ్ అంటే స్పెషల్ నమాజ్, తరావీ నమాజ్ ఉంటుంది. ఆ నమాజ్ గురించి కొద్దిగా ఎర్లీగా బయలుదేరిపోతాను పర్మిషన్ తీసుకొని. ప్లస్ ఈరోజు వర్కౌట్ కూడా చేయాలన్నమాట. అది వ్యాపారం. ప్రస్తుతానికి మొత్తం అక్కడ ఎయిర్పోర్ట్ లాడ్జ్ దగ్గర తినేసి మొత్తం చేసి పీటీసీ దగ్గర నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్కి తిరిగి వచ్చాం అనమాట. ఓకే అయితే ఈ రోజుతో మన బీ షిఫ్ట్ ఫినిష్ అయిపోయింది. రేపటి నుంచి ఏ షిఫ్ట్ అనమాట. కొద్దిగా ఎర్లీగా బయలుదేరిపోతున్నాం. మనం పర్మిషన్ తీసుకున్నాం, ఎర్లీగా బయలుదేరిపోయి రూమ్కి వెళ్ళిపోయి కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి మస్జిద్కి వెళ్ళిపోయి నమాజ్ చదువుకోవాలి. ఇషా నమాజ్, తరావీ నమాజ్ చదువుకుని వచ్చి వర్కౌట్ చేద్దాం ఈరోజు. ఓకేనా? వస్తూ దారిలో శంషాబాద్ లో బండి అనమాట. వదినమ్మ గురించి కూల్ కేక్ తీసుకున్నా. కూల్ కేక్ ఒకటి చాక్లెట్, ఒకటి పైనాపిల్. అందులో మనం కూడా కొద్దిగా కొట్టేస్తాం సగం. వదినమ్మ పేరు చెప్పి వదినమ్మకి తీసుకున్నట్టు తీసుకుని నేను కూడా తినేస్తాను అనమాట. రూమ్కి వచ్చేసాను అనమాట. టైం ఎగ్జాక్ట్ గా ఇప్పుడు 8 ఎంత అవుతుంది, 25 అవుతుంది అనమాట. తెచ్చిన కూల్ కేక్ ఫ్రెష్ అయిపోయి వచ్చేసి 2 స్పూన్ తినేసి మస్జిద్కి వెళ్ళిపోయాను నమాజ్ చదువుకోవడానికి. ఓకే అయితే ఇక్కడ డ్యూటీ అయిపోయింది. అక్కడ డ్యూటీ అనమాట. ఎక్కాము మళ్ళీ. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి మొత్తం రెడీ అయిపోయా. వదినమ్మ వేడిగా కాఫీ ఇచ్చింది. కాఫీ తాగేసి మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదువుకొని వచ్చి వర్కౌట్ చేద్దాం రోజు. ఓకేనా? ఏ వర్కౌట్ అనేది మస్జిద్ నుంచి వచ్చాక చేసి చూపిస్తాను. సింపుల్ వర్కౌట్. ఓకేనా? డన్. అల్హమ్దులిల్లా కాఫీ ఫినిష్. నమాజ్ కి బయలుదేరదాం ఇంకా. ఓకేనా? టైం అయిపోయింది మరి. అల్హమ్దులిల్లా టైం ఏమొచ్చి 10:35 PM అవుతుంది అనమాట. ఇంకా రూమ్కి బయలుదేరిపోయి కొద్దిగా వర్కౌట్ చేసి నైట్ డిన్నర్ ఏంటో ఆవుగట్టేసి ఏంది అదనమాట వ్యాపారం. రూమ్కి వచ్చేసా వర్కౌట్ చేద్దామని. అయితే వదినమ్మకి నేను చెప్పా నైట్ చపాతీలు చేయి, వచ్చేటప్పుడు హలీం తీసుకొని వస్తా, దాంతోపాటు తినవచ్చని. అయితే నేను వచ్చేదారిలో టైం 10:35, 10:40 అయిపోయింది కదా వచ్చేటప్పటికి. మ్యాక్సిమం హలీం అయిపోయాయి అనమాట. లేదు, నేను రూమ్కి వచ్చేసా కరెక్ట్ గా కాల్ చేద్దాం తీసుకొని రండి అని చెప్పింది. కాకపోతే వచ్చేటప్పుడే చూసుకొని వచ్చా, లేదు అయిపోయింది అనమాట. అయితే మళ్ళీ ఏట్రా బాబు అని అనుకుంటున్నా. తేవాలా వద్దా. చికెన్ది దొరుకుద్ది. చికెన్ది అంత టేస్ట్గా ఉండదు, మటన్దే బాగుంటుంది అనమాట. ఎందుకులే అని ఆల్రెడీ ఫ్రిడ్జ్లో తెచ్చి పెట్టిన చేపలు ఉన్నాయన్నమాట, అది ఉంటుందని చెప్పింది. అయితే ఉల్లిపాయలు టమాటాలు తెచ్చి నేను కట్ చేస్తానంటే స్టార్టింగ్ ఆలోచించింది. ఎందుకంటే మొన్న గొడవాడాను కదా ఇఫ్తార్ నుంచి వచ్చేటప్పుడు, జ్యూస్ చేసి పెడతాను అది మస్క్ మిలాంది, అన్ని నాకే అప్పగిచ్చింది కట్ చేయమని. మళ్ళీ అలా సీరియస్ అయిపోతానేమని, వద్దులేండి మీరు కట్ చేయకండి, ఎందుకు మళ్ళీ తినడం మానేస్తారు, అలగేస్తారని చెప్పింది. లేదు నేనే కట్ చేస్తా, నేనే అడిగాను కదా అని చెప్తే
నవ్వేసుకుంటుంది కిచెన్ రూమ్ లో ఉండి అన్నీ ఆలకిస్తుంది వదినమ్మ చెప్తుంది. అదన్నమాట. ఇదిగోండి ఇది చూసారా, టమాటీలు ఎవరు ఇస్తారమ్మా, పచ్చిమిర్చిని మరి. ఓకే, అయితే వదినమ్మకి ఇది కట్ చేసి ఇచ్చేసి, ఏంది ఉల్లిపాయలు టమాటీ పచ్చి కట్ చేసి ఇచ్చేసి అప్పుడు మనం వర్కౌట్ చేసుకుందాం. అంది వెళ్ళి జాగ్రత్తగా మనం వర్కౌట్ చేసుకుని వీడియో ఎడిట్ చేసుకున్న వల్ల కర్రీ కూడా రెడీ అయిపోద్ది. ఫినిష్ కటింగ్. అయితే ఇది కట్ చేసి వర్కౌట్ చేద్దాం అనుకున్నాను కానీ కొద్దిగా ఆకలేస్తుంది. అయితే ఇందాకలా పేస్ట్రీస్ తీసుకొని వచ్చాను కదా కూల్ కేక్ తిందామని, అది తినలేదు. అది లాగించేసి దాని తర్వాత చేద్దాం వర్కౌట్. హాయిగా ఆకలేస్తుంది అనమాట. అలాగా అది తినేసి కొద్దిగా వర్కౌట్ చేస్తే క్యాలరీస్ కూడా ఆటోమేటిక్గా సరదాగా బర్న్ అయిపోద్ది అనమాట. అది వ్యాపారం. అయితే తీసాం కూల్ కేక్ తీసి సరదాగా వదినమ్మకి తినిపిస్తే నేను కూడా సగం లాగేసి అందులో డ్రెస్ చేంజ్ చేసుకొని అప్పుడు ఫస్ట్ బైట్ వదినమ్మకి. ఇప్పుడు మనం కూడా తాగేద్దాం. కనిపించలేదు దీని మీద. ఈరోజు వర్కౌట్ ఏమొచ్చి మనది ఏంది, బ్యాక్ లాట్స్ అండ్ ట్రాప్స్ అనమాట. ఓకేనా, బ్యాక్ లాట్స్ కి పెద్దగా వేరియేషన్ అని చెప్పట్లేదు, 2 వేరియేషన్లే చెప్తున్నా. ఓకేనా, నార్మల్ గా మనం పుల్అప్స్ చేస్తాం కదా, ఇలాగా ఆటో గ్రిప్ పెట్టి ఇలాగా ఈ సైడ్ ఇలాగా 3 సెట్స్ చేయండి. ఫస్ట్ సెట్ లో ఎన్ని రెప్స్ వస్తే అన్ని, కౌంటింగ్ ఏం లేదు. ఓకేనా, 5 వచ్చినా 6 వచ్చినా 7 వచ్చినా మీ ఇష్టం. మళ్ళీ ఇంకో సెకండ్ సెట్ చేస్తారు, అలాగే థర్డ్ సెట్ చేస్తారు. ఓకేనా, ఇలా బట్టి ఈ టైప్ లో గ్రిప్ ఇలాగ అవుతారు. అర్థమైందా? ఇది 3 సెట్లు అయిపోయాక మళ్ళీ పుషప్స్, కాకపోతే ఈసారి ఇన్నర్ గ్రిప్ ఇలాగా చూస్తున్నారు కదా వీడియోలో, అలా అనమాట. ఇది కూడా సేమ్ 3 సెట్స్. ఎన్ని వస్తాయి? 5 వస్తే 5, 6 వస్తే 6, అలాగా 3 సెట్స్ చేసండి. ఇది చాలు లాట్స్ కి. ఓకేనా, ఈ వేరియేషన్ చాలు. ఇది అయిపోయాక ట్రాప్స్ అనమాట. ఇది నెక్ అంటారు కొంతమంది, యాక్చువల్లీ ట్రాప్స్ అనమాట. దీనికి ఇది కనిపిస్తుంది కదా పై పార్ట్, ఇదిగో ఈ పార్ట్ కి వర్కౌట్ అనమాట. మీ దగ్గర ఇంట్లో వెయిట్ ఉందనుకుంటే, నా దగ్గర 5 kgs డంబుల్ ఉందన్నమాట. ఒకవేళ మీ దగ్గర డంబుల్ లేకపోతే ఏదైనా సరే చిన్న రాయి కానీ వెయిట్ ఒక 5 kilos మీకు దొరికిస్తే ఇంట్లో ఏదైనా ఇటుక రాయలు కానీ చిన్న రాయలు కానీ డంబుల్ ఉంది. డబ్బు ఫస్ట్ సింగిల్ హ్యాండ్ తో చేయండి. ఓకేనా, ఇది మాత్రం 5 kgs కాబట్టి కౌంటింగ్ వస్తుంది. సేమ్ మనం షోల్డర్స్ కి చేస్తాం చూడండి, డంబుల్ రైజెస్, ఫ్రంట్ డంబుల్ రైజెస్ షోల్డర్స్ తోనే లేపుతాం, షోల్డర్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి దింపుతాం. సేమ్ ఇది కూడా అలాగే, కాకపోతే షోల్డర్ కాకుండా ట్రాప్స్ అనమాట. లేపేటప్పుడు పైకి లేపాలా, లాగేటప్పుడు ట్రాప్స్ ని ముందుకు లాగాల. ఇలాగా అర్థమవుతుందా? షోల్డర్ తో దింపుకొని ట్రాప్స్ మీద పడాలి, మైండ్ మజిల్ కనెక్షన్. అలాగా 30-40 reps సింగిల్ హ్యాండ్. అది అయిపోయాక మళ్ళీ ఈ హ్యాండ్ తో మళ్ళీ సేమ్ 30-40 reps దీన్ని ముందుకు లాగాలి. అలాగా ఇది 3 sets చేసండి. ఓకేనా, సింగిల్ హ్యాండ్స్ ఇలాగా 3 sets అయిపోయాక మళ్ళీ సేమ్ అదే డంబుల్ 2 చేతులతో పట్టుకొని. ఓకేనా, ఒకవేళ మీ దగ్గర వెయిట్ పెంచే కెపాసిటీ ఉంది వెయిట్ పెంచండి, వెయిట్ లేకపోతే అదే వెయిట్ ఉంటే అదే డంబుల్ తో ఫ్రంట్ 2 చేతులతో ఒకేసారి. ఇది కూడా సేమ్ 30-40 ఇలా లేపాలో, లాగేటప్పుడు ముందు ట్రాప్స్ ముందుకు లాగాలి. ఇది కూడా లాస్ట్ ఎండ్ వరకు ఎంత కొట్టగలరు అంత, 30 అయితే 30, 40 అయితే 40 ఇలా చేస్తే చాలు. బ్యాక్ లాట్స్ 2 వేరియేషన్, ట్రాప్స్ 2 వేరియేషన్. ఇంట్లో దీనికి ఎక్కువ చేయనవసరం లేదు. ట్రాప్స్ కి వీక్లీ ఒక 1 time చేసినా చాలు ట్రాప్స్ కి. అర్థమైందా? ఎక్కువగా వీక్లీలో ఒక 3 times 4 చేయనవసరం లేదు. ఇలా చేసుకోండి చాలు. ఇది ఈ రోజు మన వర్కౌట్. సింపుల్ గా చెప్పాను అనమాట. అర్థమైందా? ఎందుకు సింపుల్ గా చేశానంటే నైట్ షిఫ్ట్ చేశా. ఓకేనా, నైట్ షిఫ్ట్ చేసి వచ్చి పొద్దున్న పడుకొని మళ్ళీ బీ షిఫ్ట్కి వెళ్ళి, బీ షిఫ్ట్ చేసి వచ్చి మళ్ళీ నమాజ్కి వెళ్ళి మొత్తం చదివేసి వచ్చి బాడీలో ఎనర్జీ లేదు, కాకపోతే వర్కౌట్ చేయాలి. ఎందుకంటే నేను రెస్ట్ దొరికింది కాబట్టి, ఆల్రెడీ వర్కౌట్ చేయాలి కాబట్టి, ఇది వర్కౌట్ చేయాలి కాబట్టి, అలాగా నా ప్లాన్ ని నేను మోడిఫై చేసుకున్నాను అనమాట. ఫాస్టింగ్ ఉండి వదలకుండా ఏదో ఒకటి చేయాలి కదా. లైట్ గా పుషప్స్ అవి తీస్తానులేండి, నేను ఆటోమేటిక్ గా పంప్ అయిపోయాను. అర్థమైందా? పుల్అప్స్ కొట్టా, లైట్ గా మధ్యలో 2 సెట్లు పుషప్స్ కొట్టా, ట్రాప్స్ చేశాను. ఇది ఈ రోజు మన బాడీ కండిషన్ అనమాట. అర్థమైందా? ఇది మీ అన్నయ్య ఫాలో చేస్తే సింపుల్ గా బాడీని మెయింటైన్ చేయొచ్చు. ఏంది? అర్థమైందా? ఇది లెక్క. అయితే ఫ్రెష్ అప్ అయిపోయి వదినమ్మ చపాతీలు చేసింది, ఫిష్ కర్రీ కూడా రెడీ అవుతుంది, తినేసి పడుకుందాం. వీడియో ఎడిట్ చేసుకోవాలి. మళ్ళీ రేపటి వ్లాగ్ లో కలుద్దాం. ఇది Day 19, Day 20 వ్లాగ్ లో రేపు కలుద్దాం. ఓకేనా? మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, న్యూ గా ఎవరైతే మా ఛానల్ వచ్చారో సబ్స్క్రైబ్ చేసి
నోటిఫికేషన్ బెల్ నొక్కండి, ఓకేనా? నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు వస్తుంది. నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా మంచి మంచి రీల్స్ పెడతాను, అలాగే యూట్యూబ్ షార్ట్స్ లో కూడా నేను రీల్స్ పెడుతున్నాను. షార్ట్స్ పెడుతున్నాను, రీల్స్ అంటున్నాను. వెయిట్ గెయిన్ కి, వెయిట్ లాస్ కి అన్ని పెడుతున్నాను అనమాట. అది షార్ట్ వీడియోస్ లో దొరుకుతుంది. లాంగ్ వీడియోలో కూడా మంచి మంచి వీడియోస్ పెట్టబోతాను. రంజాన్ నెల అయిపోయింది అనుకోండి, అన్ని పెడతా, అన్ని ఎపిసోడ్స్ పెడతా, ఏంటి కదా, ఓకేనా? ఉంటా. నైట్ డిన్నర్ అనమాట, చపాతీలు అండ్ ఫిష్ ఫినిషింగ్ టచ్, ఫిష్ తో ఫినిషింగ్ టచ్ అనమాట. తినేసి ఇంకా పడుకోవడమే. మళ్ళీ పొద్దున్న డే 20 వ్లాగ్ లో కలుద్దాం, ఓకేనా?